ఓకే, నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక జిందగీ మీడియా ఒక సిరీస్ ఆఫ్ కొన్ని ఇంటర్వ్యూలు చేయబోతుంది. అంటే పండుగల మీద, మెయిన్గా పండుగలు చేసుకుంటాం. నిజంగా చాలామంది హిందువులు పండుగలు చేసుకుంటారు, ముస్లింలు పండుగ చేసుకుంటారు, క్రిస్టియన్లు పండుగ చేసుకుంటారు. కానీ ఆ పండుగ వెనుక ఉన్నటువంటి రీజన్ అనేది అందరికీ తెలియకపోవచ్చు. అంటే సరే, హిందూ పండుగల గురించి హిందువులకు తెలిసి ఉండొచ్చు, ముస్లిం పండుగల గురించి ముస్లింలకు తెలిసి ఉండొచ్చు, క్రిస్టియన్ల పండుగల గురించి క్రిస్టియన్లకు తెలిసి ఉండొచ్చు. కానీ సడన్గా హిందువులను వచ్చి రంజాన్ ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళకి ఐడియా లేదు, ఉండకపోవచ్చు. అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, మెజారిటీ తెలియకపోవచ్చు. అట్లే సేమ్ కొన్ని క్రిస్టియన్ల పండుగల గురించి కూడా వీళ్ళకి తెలియకపోవచ్చు. సరే, ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు ముస్లింల పండుగల గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి హిందువులకు. ఈ నేపథ్యంలో మనకు ఖురాన్ చదువుతున్నటువంటి ఒక హిందూ వ్యక్తి ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు. మనం ఆల్రెడీ ఈయన ఖురాన్తో పాటు భగవద్గీత చదువుతున్నారు, ప్లస్ బైబిల్ కూడా చదువుతున్నారు. అంటే అన్ని మతాల సారం ఏంటి అనేది ఒక అవసోపన బట్టి దాని సారాంశం ఏంది అనేది జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతి రెడ్డి గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే ప్రదీప్ గారు. తిరుపతి రెడ్డి గారు, ఇక మనకిప్పుడు నెక్స్ట్ ముస్లిం పండుగ ఒకటి రాబోతుంది, బక్రీద్. అంటే మామూలుగా ముస్లింలో పెద్ద పండుగ అంటే రంజాన్ అని చెప్తుంటారు, బక్రీద్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అసలు నిజానికి బక్రీద్ అనేది ఒక రక్తపాత పండుగ అని హిందువుల అభిప్రాయం అయితే ఉంది. అంటే బక్రీద్ రోజు ఒక ముస్లిం చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఆయనకు ఎంత తోస్తే అంత ఒక జంతువును అయితే బలిస్తారు అన్న ఒక టాక్ అయితే ఉంది. నిజంగా అసలు బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజు బలి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? జిందగీ మీడియాకి నమస్తే అండి, ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ఇక్కడ మనం బక్రీద్ పండుగ చూసుకుంటే దాని ఇంకా ఒక నేపథ్యం, దాని ఇంకా ఒక స్టోరీ ఉంటుంది. హజరత్ ఇబ్రహీం అనేటువంటి ఒక ప్రవక్త, ఆయన కలలోకి ఆ యొక్క అల్లా వచ్చి, నీకు ఉన్నటువంటి ఏకైక కుమారుణ్ణి నేను బలిగా కోరుతున్నాను, ఆ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వండి అని అడిగితే, ఆ యొక్క ఇబ్రహీం ప్రవక్త ఇబ్రహీం నిజంగానే నేను ఈ దైవం పట్ల కృతజ్ఞుడై ఉన్నాను, ఆ దైవం ఏం అడిగితే అది ఇవ్వడానికి ఉన్నాను అనేటువంటి ఉద్దేశంతోన ఆయన యొక్క కుమారుణ్ణి ఆ యొక్క అల్లాకు బలి ఇవ్వడానికి రెడీ అవుతాడు. అప్పుడు ఆ బలి ఇవ్వడానికి రెడీ అయినప్పుడు, ఆ బలి ఇస్తున్న సమయంలో అల్లా ఆ యొక్క పిల్లాని స్థానంలో, ఆ యొక్క ప్రవక్త యొక్క కొడుకు స్థానంలో ఒక మేకను ఉంచి ఆ యొక్క బలిగా ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి ఆ యొక్క ప్రవక్త ఇబ్రహీం ఈ విషయాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ అల్లాకు బలి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోన ఈ యొక్క బక్రీద్ పండుగ అనేటువంటిది ఆ యొక్క ఇబ్రహీం కాలం నుంచే, హజరత్ ఇబ్రహీం కాలం నుంచే మొదలయ్యింది. అంటే ఏ ఇయర్ అంటే దాదాపు అంటే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనుకుంటాం కదా, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే నాకు తెలిసి ఈ ముస్లిం అంటే ఏదైతే ఈ ముస్లిం కమ్యూనిటీ అనేది ఆఫ్టర్ ఒక 5వ శతాబ్దం తర్వాత వచ్చినట్టు నాకైతే ఒక ఐడియా ఉంది. అయితే ఇక్కడ ప్రవక్త ఇబ్రహీం అనేటువంటి ప్రవక్త కొంత లక్షల మంది ప్రవక్తలు ఉన్నారు. ఓకే, మనకు ప్రవక్తలు అంటే ఋషులు మునులు మన దాంట్లో ఈ యొక్క హిందువుల దాంట్లో ఈ యొక్క పురాణాల్లో ఏ విధంగా అయితే ఉన్నారో, ఈ యొక్క ప్రవక్తలు గుణంగా ఈ యొక్క ముస్లిం దాంట్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. కానీ 25 మంది ప్రవక్తలు మాత్రమే మెయిన్గా వీళ్ళు చూడడం జరుగుతుంది. ఆ 25 మందిలో ఈ యొక్క ఇబ్రహీం గుణంగా ఒకరు. ఈ యొక్క ఇబ్రహీం కాలం నుంచి ఆ యొక్క పండుగ అనేటువంటిది జరుగుతూ వస్తుంది. కరెక్టు దానికి సంబంధించి ఇయర్ అనేటువంటిది మన పరిశోధనలో తేలలేదు, ఖచ్చితంగా ఉంటుంది. అది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను కూడా. ఓకే, సరే తిరుపతి రెడ్డి గారు, ఒక సామాన్యమైనటువంటి డౌట్ ఇది కూడా. ఓకే, అంటే జనరల్ డౌట్ ఇది ఏంటంటే, అల్లా అనే దేవుడు, ఓకే సరే అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఇందులో నేను అడిగే డౌట్లా ఇంకొక మళ్ళీ వేరే వాళ్ళకి కూడా ఇంకో డౌట్ రావచ్చు. నేను అడిగే డౌట్ ఓకే ఓకే దేవునికి అందరు సమానమే. అవును. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ప్రవక్త వాళ్ళ కొడుకును బలి అనికే చూసిండు. అవును. అంటే ఆయన కనిపించిండు, బలి ఇస్తారు, టెస్ట్ చేసిండు. సరే, దేవుడు నిజంగానే నా మీద అంత భక్తి ఉందా లేదా, నిజంగానే కొడుకును బలి ఇవ్వమంటే ఆయన బలిస్తాడా లేదా అని టెస్ట్ చేసిండు. ఆ టెస్ట్లో ఆయన పాస్ అయ్యిండు. ఓకే, అక్కడి వరకు డౌట్ లేదు, అంత క్లియర్ ఉంది. మరి దేవునికి అన్ని ప్రాణులు సమానమే. అవును. అంటే
మనిషి దేవుడు అనే వ్యక్తికి మనిషి ఎంతనో, గొర్రె అంతే, మేక అంతే, చీమ అంతే, చెట్టు అంతే, ఒక చిన్న అమీబా కూడా అంతే. అవును. మరి అంటే దేవుడు నిజంగా అంటే ఈ బలి కోరే టైంలో దేవుడికి ఎందుకు బలిస్తారు అంటే హిందువులు కూడా బలిస్తారు. మైసమ్మకు బలిస్తారు, లేకపోతే పోషమ్మకు బలిస్తారు. సరే, అదొక ఆచారం. అంటే దేవునికి అందరూ సమానమే కదా. మీరు అంటే అన్ని ప్రాంతాలు చదువుతున్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది అంతే. ఏదైనా ఇక్కడ నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా మందిలో ఉన్నటువంటిదే. ఈ గొర్రె, మేక ఇవన్నీ కాదు, ఏ ప్రాణిని అనవసరంగా ఏ ప్రాణిని చంపినా కూడా, అనవసరంగా అంటే నీకు అవసరం లేకుండా ఏ ప్రాణిని హాని కలిగించినా ఆ యొక్క ప్రవక్త దృష్టిలో, ఆ యొక్క దేవుని దృష్టిలో కానీ, అల్లా దృష్టిలో కానీ, ఆ భగవంతుని దృష్టిలో కానీ అది పాపంతో సమానం. కానీ ఆ యొక్క ఆకలి వేసి నీకు మీరు చెప్పేది కరెక్టే. అంటే ఒక ప్రాణి తన కడుపు నింపుకోనికి ఇంకో ప్రాణి చంపుతుంది 100%. అంతే. ఇప్పుడు శాకాహారులు ఉంటాయి, మాంసాహారులు ఉంటాయి. అంటే అది ఫుడ్ చైన్ అనేది అట్లా ఉంటుంది. లేకుంటే సృష్టి అనేది ఉండదు. ఫుడ్ చైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చిన్న జీవిని పెద్ద జీవి తింటది, ఆ పెద్ద జీవిని ఇంకో జీవి తింటది. ఆకులు అల్లు తినేది ఒక జీవి ఉంటుంది. అది ఫుడ్ చైన్ అనేది ఉంటుంది. అది ఓకే. దేవుని దృష్టిలో అన్ని జీవులు సమానమే కదా. అన్ని జీవులు మరి హజరత్ వాళ్ళ కొడుకు ప్లేస్లో ఈయన ఇక్కడ మేకను తెచ్చి పెట్టాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు వచ్చింది అని. అయితే ఇక్కడండి ఇది అరేబియా ఎడార్ల ప్రాంతంలో జరిగినటువంటి క్వశ్చన్. అవును. దీనికి ఒక సింపుల్గా చెప్తాను. అరేబియా ప్రాంతంలో ఈ తినడానికి శాకాహారం అనేటువంటిది ఎక్కడ దొరకదండి. అవును. అప్పుడు జంతువులు కానీ మనుషులు కానీ వేటాడే దాంట్లో జంతువులని వీళ్ళు చంపి తింటే తప్ప వీళ్ళు బతకలేరు. అవును. కొన్ని సంవత్సరాలు వీళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి ఇక్కడ కూడా ఆ యొక్క మాంసాహారపు అలవాట్లు అనేటువంటివి వచ్చేసినాయి. ఇంకో విషయం ఏంటంటే యూరోప్ కంట్రీస్ చాలా చల్లదనం ఉంటుంది. యూరోప్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు మనకు ఈ యూరోప్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు మన దేశాన్ని పాలించారు. వాళ్ళు వెచ్చదనం కోసం ఆ యొక్క ఆల్కహాల్ తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ఆల్కహాల్ కూడా భారతదేశంలో అలవాటు కావడానికి కారణం అదే. అంటే వాళ్ళు వెచ్చదనం కోసం తీసుకున్నటువంటి ఆల్కహాలు, వీళ్ళు ఏవి శాకాహారం దొరకగా తిన్నటువంటి మాంసాహారం ఈరోజు భారతదేశంలో ఉంది ప్రస్తుతానికి. అంటే మీరు చెప్పిందని నేను కొంచెం వ్యతిరేకిస్తాను. చెప్పండి. ఎందుకంటే మనం పురాణాల్లో రాజులు ఆ టైంలోనే జంతువులను వేటాడడం అనేది ఉండే. అవును. అంటే మన దగ్గర మాంసాహారం అనేది అప్పటికే అలవాటు ఉంది. ప్లస్ ఇంకొకటి సురాపానం కూడా ఉండే. ఇప్పుడు కాదు, మనం పురాణాల్లో ఎప్పుడో చెప్పుకున్నప్పుడే ఈ సురాపానం దేవతలు చేస్తారు, అది కూడా ఆల్కహాలే కదా. సురాపానం అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి పళ్ళతోన తయారు చేసినటువంటి వాటితో సురాపానం అనేటువంటి ఒక మంచి ఆహార పదార్థం, ఒక ఆహార పానీయంగా ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆ యొక్క సురాపానం బదులు ఈ యొక్క ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేటువంటి పెరిగి ఈ యొక్క బాడీలో ఇంకిపోయి నాశనమైనటువంటి పరిస్థితి. అప్పుడు జరుగుతున్నటువంటి చాలా మంది ఏం చేసేవారు, అప్పుడు మనకు అడవికి వెళ్ళి వేటాడే వాళ్ళు అంటున్నాం. అడవికి వెళ్ళి వేటాడడం అనేటువంటిది అప్పుడున్నటువంటి రాజవంశీయులకు సంబంధించి ఒక సరదా ఉండొచ్చు. రెండవది, అదే రాజులు ఊర్లలో చాలా మటుకు అడవులలో యొక్క విలేజులు, గ్రామాలు ఉండేటివి. అడవి పందులను చంపడానికి కూడా మనం రాజులను ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వీళ్ళ పంటలను కాపాడడానికి, వీళ్ళ ప్రాణాలను కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి అడవి జంతువులను చంపడానికి వేటాడే వెళ్ళ కానీ సరదా కోసం ఏం కాదు. అదొక చరిత్ర ఉంటే వీళ్ళు ఆ యొక్క అడవి జంతువులలో, అడవుల్లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులను కాపాడడానికి, వాళ్ళ రాజ్యంలో పండుతున్నటువంటి పంటలను కాపాడడానికి వాళ్ళ ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళు వేట పాల్పడేవారు. కానీ ఎవరి కోసము, ఆయన సరదా కోసం ఏం పాల్పడేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ఈ జనాలను కాపాడడానికి మాత్రమే ఈ యొక్క వేటలు అనేటువంటివి ప్రారంభమైనాయి అప్పట్లో. ఓకే, సరే. ఇక మనం ఇక్కడ మళ్ళీ ఈ టాపిక్ వద్దాం, బక్రీద్ టాపిక్ వద్దాం. ఓకే, మీరు అన్నారు కదా ఎవరైతే ఉన్నారో హజ్రత్ ఇబ్రాహీం, అసలు ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంది? హజ్రత్ ఇబ్రాహీం అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. ఓకే. అంటే మన దాంట్లో ఋషులు, మునులు ఏ విధంగా అయితే ఉన్నారో అటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. అంటే ఈ జనాలకు తాను పాటించి మంచి చెప్పేటువంటి ఒక గురువు అనుకోవచ్చు. ప్రవక్త అంటే ఒక గురువు. ఆ గురువు వీళ్ళందరికీ మంచి చెప్పడానికి అల్లా పంపించినటువంటి గురువే ఈ యొక్క ప్రవక్త అని చెప్తారు అక్కడ. ఈ యొక్క ప్రవక్తనే ఆ విషయాలు చెప్పిండు కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క బక్రీద్ పండుగ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఓకే, సరే. మీరు అన్నట్టు బక్రీద్ అంటే బకరా అంటే మేక అంటారు. ఆ మేకను కోస్తారు కాబట్టి బక్రీద్ అనేది వచ్చింది అంటారు. సరే, మేకను కోస్తున్నారు, ఓకే, అది అక్కడ వరకు ఓకే.
కానీ ఈ బక్రీద్ సందర్భంగా ఆవులను కూడా కోస్తున్నారు. నిజంగా అంటే బక్రీద్ పండుగ ఆవులను కోయాలని చెప్పిందా? బక్రీద్ అంటే పండుగ ఈయన ఎవరైతే హజరత్ ఇబ్రాహీం ఉన్నారో ఆయన ఆవులను కోసిందా? హజరత్ ఇబ్రాహీం కాలంలో కూడా ఆవులు ఉన్నాయి. ఉమ్, ప్రముఖమైనటువంటి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త కాలంలో కూడా ఈ యొక్క ఆవులు ఉన్నాయి. అరేబియా కాలంలో అరేబియా ప్రాంతంలో కూడా ఒంటెలు గొర్రెలు ఆవులు ఉన్నాయి. ఓకే. ఆ కాలంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఎడారి ప్రాంతంలో ఈ యొక్క పండుగ రోజు ఒంటెలు కోసేవారు, ఓకే, గొర్రెలను కోసేవారు, మేకలను కోసేవారు, కానీ ఆవులను కోయలేదు. ఉమ్, ఆవులను కోయమని చెప్పి ఎక్కడా లేదు. ఉమ్, ఇది మధ్యలో అనవసరంగా చొప్పించబడ్డటువంటి విషయం. ఈవెన్ ఖురాన్లో కూడా ఉమ్, ఆవుకు సంబంధించి ఒక ప్రవక్త చెప్తాడు, ఆవు పాలు అమృతం, ఆవు నెయ్యి ఔషధం, ఆవు మాంసం విషమని ఆ యొక్క ఖురాన్లో ఉంది. ఓకే. మరి అటువంటప్పుడు ఆవులను ఎందుకు వధిస్తారు? ఆవులను వధించడానికి కారణం ఏంటంటే అనవసరంగా దాన్ని చొప్పించబడ్డది మధ్యలో. ఎవరు చూపించారు? ఈ యొక్క కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి కొంతమంది వ్యక్తులు చొప్పించబడ్డది. ఓకే. ఇప్పుడు దాదాపుగా అక్బర్ కాలంలో ఉన్నటువంటి ప్రాంతంలో 1526 ప్రాంతంలో చూసుకుంటే కూడా బాబరు, హుమాయూం, అక్బర్ వాళ్ళందరూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతంలో కూడా ఆవులను కొయ్యడం అనేటువంటిది నిషేధం ఆ కాలంలో కూడా. ఉమ్, ఇది తర్వాత ఇది అలవాటైపోయింది. ఎందుకు అలవాటైపోయింది, ఎక్కడి నుంచి అలవాటైంది అనేటువంటిది లేదు. కానీ అదే ఖురాన్లో చూసుకుంటే ఆవు మాంసం అనేటువంటిది విషమని అదే ప్రవక్త చెప్పడం జరిగింది. అటువంటి చెప్పినటువంటి ప్రవక్త ఆ ఖురాన్లో ఉన్నటువంటి విషయాలను పట్టించుకోకుండా ఇటువంటి గోహత్యలకు పాల్పడుతున్నటువంటి వారి వీళ్ళు ఈ యొక్క అంతిమ దినం రోజు ఆ యొక్క అల్లా దగ్గర కూర్చొని ఏం సమాధానం చెప్తారో వాళ్ళకే తెలియాలి. ఓకే. నిజంగానే ఖురాన్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మేము పాటిస్తాము. ఖురాన్లో కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, కొన్ని అనుమతులు ఉంటాయి. ఆజ్ఞలు అంటే తప్పకుండా పాటించాల్సింది. ఖురాన్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తప్పక పాటించాల్సిందే ఆజ్ఞలు. ఓకే. అంటే ఇప్పుడు మనం రాజ్యాంగంలో చెప్పుకుంటాం కదా, హక్కులు విధులు అని. విధులు అని ఈ ఆజ్ఞలు అనుమతులు అని ఉంటాయి. హక్కులు ఈ ఆజ్ఞలను పాటించాలి, అనుమతులు ఉన్నదాన్ని పాటించాలి. నీవు ఆహారం తినడం అనేటువంటిది అనుమతి. మాంసాహారం తింటావా, శాకాహారం తింటావా, యాద్ తినాలనేటువంటిది చెప్పలేదు అక్కడ. నువ్వు శాకాహారం అన్నది నువ్వు మాంసాహారం, కానీ ఆజ్ఞ అనేటువంటిది ఏంది? పరిశుద్ధమైనటువంటి ఆహారము, పరిశుద్ధమైనటువంటి వాటర్, నీళ్లు తాగాలనేటువంటి చెప్తారు. పరిశుద్ధమైనటువంటి వాటిని తినడం అనేటువంటిది ఆజ్ఞ. తినండి. నువ్వు మాంసాహారం తింటావా లేక శాకాహారం తింటావా అనేటువంటిది అనుమతి. ఈ అనుమతిని పాటిస్తావా, ఆజ్ఞను పాటిస్తావా అనేటువంటిది అది నీ ఇష్టం, నీ దానిపైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఫర్జ్ ఉపవాసాలు, నఫిల్ ఉపవాసాలని 2 రకాల ఉపవాసాలు ఉంటాయి. ఫర్జ్ ఉపవాసాలు అంటే మనం రంజాన్ పండుగ రోజు ఆ యొక్క 30 రోజులు ఉండేటువంటి ఒక రంజాన్ పండుగ రోజు, ఒక నెల రోజులు, ఆ మాసం రోజులు ఉండేటువంటి వాటిని ఫర్జ్ ఉపవాసాలు అంటారు. ఓకే. నఫిల్ ఉపవాసాలు అన్నీ ఉంటాయి. ఈ నఫిల్ ఉపవాసాల్లో ఎప్పుడన్నా దేవుని కోసం మనం ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నఫిల్ ఉపవాసాల కిందికి వస్తుంది. ఈ యొక్క మానవ సంబంధాల గురించి చెప్పినటువంటి నాకు తెలిసి ఈ యొక్క అధ్యయనంలో, అంటే ఖురాన్ చేస్తున్నటువంటి అధ్యయనంలో మానవ సంబంధాలకు చాలా గొప్ప పీట వేసిండ్రు. ఓకే. నఫిల్ ఉపవాసాలకు సంబంధించి కూడా వీళ్ళు చెప్తారు, అందులోనే ఉంది నఫిల్ ఉపవాసాల దాంట్లో ఏముంటుందంటే, నీవు ఈరోజు ఉపవాసం ఉన్నావు, నఫిల్ ఉపవాసం అంటే ఈ రోజు కోసం ఉపవాసం ఉండి నీవు దేవుని ప్రార్థిస్తున్నావు ఒక్కరోజు కోసం. నీకు అనుకోకుండా మీ ఇంటికి ఒక బంధువు వచ్చిండు, ఒక స్నేహితుడు వచ్చిండు. ఓకే. ఆ స్నేహితుడు మాంసాహారం తినడు. ఓకే. మీ ఇంట్లో ఆ రోజు మాంసాహారం ఉంది. ఓకే. నువ్వు మధ్యాహ్నం తినొద్దు, అంటే ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, తినొద్దు. కానీ నీవు ఇంటికొచ్చిన బంధువు నువ్వు గౌరవించాలి, అతిథిని గౌరవించాలి. అతిథి దేవోభవ అనేటువంటి విషయము ఖురాన్లో కూడా ఉంది. నీవు అతిథిని గౌరవించాలి కాబట్టి ఆ అతిథికి నీ దగ్గరున్నది కాకుండా ఆయన తినేటువంటి వస్తువులను పెడుతూ నీవు కూడా ఆయనతో పాటు ఆయన తినే ఆహారం తినాలనేటువంటిది ఈ యొక్క విషయం. ఆ రోజు ఉపవాసం నీవు ఉన్నా లేకున్నా ఆ దేవునికి నీవు ఇచ్చినటువంటి నైవేద్యం ఏంటంటే, ఆ దేవునికి నీవు పెట్టినటువంటి నైవేద్యం ఏంటంటే, నీ ఇంటికి వచ్చినటువంటి ఒక వ్యక్తికి, నీ యొక్క స్నేహితునికి అతిథి దేవోభవ అనేటువంటి విషయాన్ని గుర్తించి అతిథిని గౌరవిస్తున్నావు. అది
నీవు అల్లాకి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్, అల్లాకి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్తున్నావు. ఓకే. ఇటువంటి మానవ సంబంధాలు, ఇంత అద్భుతమైనటువంటి మానవ సంబంధాల గురించి వివరించినటువంటి ఆ యొక్క భగవంతుడు, నీవు ఈ యొక్క హిందువులు అంటే ఇక్కడ భారతీయులందరూ చాలా మటుకు 80% హిందువులు ఉన్నారు. అవును. ఈ యొక్క హిందువులు ఒక గోవును పూజిస్తున్నారు. ఈ హిందువులని సహోదరులుగా భావించి ఈ యొక్క గోవుని హత్య చేయడము, గోవుని మాంసం తినడం అనేటువంటిది ఆపేస్తే నీకు అల్లా నుంచి ఏమైనా ఆక్షేపణ వస్తుందా? నీకు అల్లా నుంచి ఏమన్నా కోరికలు తీరకుండా పోతాయా? ఆ యొక్క గ్రంథంలోనే చెప్పిర్రు, గోవుని హింసించొద్దు, గోవుని కొయ్యొద్దు అని. భారతీయులకు పూజ్యనీయమైనటువంటి ఈ గోవును కోయడం వల్ల నీవు ఇతరులను వాళ్ళని నొప్పింపజేస్తున్నావు, అంటే వాళ్ళ మనసును నొప్పింపజేస్తున్నావు. అంటే ఖురాన్ కూడా సపోర్ట్ చేస్తలేదు. ఖురాన్ సపోర్ట్ చేస్తలేదు, వాళ్ళ మనసులను నొప్పింపజేస్తున్నావు. నీవు ఇతరులను బాధ పెడితే ఎప్పుడు నీకు అల్లా క్షమించడు అనేటువంటి విషయం కూడా ఆ యొక్క ఖురాన్లో ఉంటుంది. ఓకే. ఇతరులకు బాధ కలిగించిన, ఇతరులకు నొప్పి కలిగించిన, ఇతరులను కొట్టిన, ఇతరులను తిట్టిన, ఏది చేసినా నీకు ఆ యొక్క ఖురాన్లో ఉన్నటువంటి పదాల్లో చూసుకుంటే, ఖురాన్లో ఉన్నటువంటి అధ్యయనం ప్రకారం చూసుకుంటే అల్లా నిన్ను క్షమించడు. ఇతరులతో పాటు ఇతరులకు ఆనందం కలిగేటువంటి విషయాలను నీవు ఏ విధంగా అయితే ఉంటావో అదే విధమైనటువంటి విషయాలలో ఆ యొక్క అల్లా నిన్ను నీవు పూజించే విధానాన్ని బట్టే ఆ యొక్క ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా ఆయనతో నువ్వు మాట్లాడాలనుకున్నా, ఆయన నీ దగ్గర కావాలనుకున్నా, ఆయన నీకు అన్ని విషయాల్లో సహకరించాలన్నా నీవు ఏ విధమైనటువంటి ఇతరులకు చెడు చేయొద్దు అనేటువంటిదే ఖురాన్ యొక్క మొత్తం టోటల్గా సారాంశం. అందుకే ఈ గ్రంథాలని, ఇప్పుడు ఉన్నటువంటి గ్రంథాలన్నీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఈ 3 గ్రంథాలను చూసుకుంటే ఏదైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఒక మాన్యువల్లా పనిచేస్తాయి. అందులో ఉన్నటువంటి మంచి విషయాలను నీ జీవితంలో ఇమడించుకొని ఆ యొక్క మాన్యువల్ బుక్లో నువ్వు చూసుకుంటూ, ఆ మాన్యువల్ బుక్లో ఉన్నటువంటి విషయాలను నువ్వు తెలుసుకుంటూ నీ జీవనం సాగిస్తే నీ విజయం వైపు నీ అడుగులు పడతాయనేటువంటివి ఈ యొక్క మోటో, ఈ యొక్క సారాంశం. అన్ని గ్రంథాల సారాంశం కూడా అదే. అన్ని మత గ్రంథాలు ఒకటే చెప్తున్నాయి. అన్ని మత గ్రంథాలు ఇప్పుడు నీకు ఆ దేవుడు పంపించినటువంటివి మాన్యువల్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు మనకు టీవీ కొన్నాం, టీవీ కొన్నప్పుడు ఒక మాన్యువల్ వస్తుంది మనకు. ఆ టీవీని ఏ విధంగా స్టాండ్ చేయాలి, ఆ టీవీని ఏ విధంగా ప్లగ్ పెట్టాలి, ఆ టీవీని ఏ విధంగా ఆన్ చేయాలనేటువంటిది, ఆ టీవీని రిమోట్ ఏ విధంగా ఆన్ చేయాలి, రిమోట్లో ఏ బటన్స్ ఉన్నాయనేటువంటి అక్కడ మనకు మాన్యువల్లో కనిపిస్తుంది. అంతే. ఇప్పుడు టీవీలు కూడా కంపెనీలు వేరే ఉంటాయి. శాంసంగ్ ఉంటుంది, ఇంకోటి ఎల్జీ ఉంటుంది. అన్ని టీవీలు ఒకటే ఉంటాయి. అవును. అంటే ఇవి కూడా మతాలు కూడా అంతే, డిఫరెంట్ మతాల్లో కూడా డిఫరెంట్ కంపెనీలాగా మాన్యువల్ మాత్రం ఖచ్చితంగా అదే కదా. మాన్యువల్ ఏదున్నా పవర్ బటన్ ఒకటే, పవర్ బటన్ వస్తేనే ఆన్ అవుతుంది. ఈ యొక్క నీ యొక్క నడవడిక అనేటువంటిది ముందుకు సాగాలి, ఒక మంచి విధానంలో ముందరికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3 గ్రంథాలకు సంబంధించినటువంటి సారాంశాలు తెలుసుకోవాల్సిందే ప్రతి వ్యక్తి. ఓకే. తెలుసుకోకుంటే నాకు తెలిసిందే నిజం అనుకొని వాడు భ్రమలో పడి వాని జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము, ఇక ఇవన్నీ అదే కదా, మతాల కోసం జరిగేస్తున్న యుద్ధాలే కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్నా, లేకుంటే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేస్తున్నా, ఓన్లీ ఒక ప్లేస్ కోసమే, వాళ్ళ ఉనికి కోసమే చేస్తున్నారు. అట్లే చాలా ప్లేస్లో, అంటే ప్రపంచంలో చాలా దగ్గరలో ఈ మతాల కోసం జరుగుతున్న ఘర్షణలే ఎక్కువనే. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం నానా రకాల జాతులు, నానా రకాల మతాలు, అన్ని మతాలు ఎక్కడ చూడం, మన భారతదేశంలో తప్ప ఎక్కడ ఇవి కనిపించవు. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భూమిపై, ఈ యొక్క బ్లడ్లో, అంటే ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి బ్లడ్లో సామరస్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే పక్కవాడిని ప్రేమించాలి, పక్కవాడిని గౌరవించాలి అనేటువంటి సామరస్యత మన దేశంలో ఉన్నంత ఇక్కడ ఉంది. కానీ కొంతమంది వాళ్ళు పెట్టినటువంటి చిచ్చుల వల్ల అక్కడక్కడక్కడక్కడ జరుగుతున్నటువంటి దాన్ని చూసుకొని హిందువులని దోషులుగా, అంటే మాకు శత్రువులుగా, ఒక ముస్లిము ఒక హిందువుని శత్రువుగా భావిస్తున్నాడు కొంతమంది ముస్లింలని హిందువులు శత్రువులుగా భావిస్తున్నారు. ఓకే. 1, 2, 3, 4, 5 ఒక 5 నుంచి 6 తరాల బ్యాక్ సైడ్ వెళ్తే, ఒక 5 నుంచి 6 తరాల బ్యాక్ వెళ్తే మనందరం భారతీయులం.
ఒకటే జాతి నుంచి ఒకటే వ్యక్తి నుంచి పుట్టినటువంటి మానవులు భారతదేశంలో ఉన్నటువంటి మన భగవద్గీతల ప్రకారం మనువుకు పుట్టినటువంటి వాళ్ళం మనందరం. ఓకే, ఇక మళ్ళీ అది ఒక వేరే డిస్కషన్. అంటే ఈ భారతీయులు ఎవడు ఒప్పుకోవట్లేదు. నేనంటే నేను అంటున్నాను, నేను గొప్ప అంటే నేను గొప్ప, నీవంటే నీవే గొప్ప. ఎవడు గొప్ప ఏదైనా మనందరం నిజంగానే చూసుకుంటే ముస్లింల ముఖ కవలికలు, ఒక హిందువు ముఖ కవలికలు, ఒక క్రిస్టియన్ ముఖ కవలికలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖంలో ఉన్నటువంటి కవలికలు అందరూ ఒకటే లాకుంటాయి దాదాపుగా. అంటే బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే, అంటే మనకు తెలిసినటువంటి దాని ప్రకారం అయితే ముస్లిం రాజులు ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిరో వాళ్ళకు భయపడో, వాళ్ళకు బెదిరింపులకు గురయ్యో కొంతమంది మతం మారారు. అది తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ ఆంగ్లేయులు వచ్చిరో, బ్రిటిష్ వాళ్ళు వచ్చిరో, అప్పుడు కొంతమంది మతం మారారు. అది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ భారతీయులం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించుకొని ప్రతి ఒక్కరు ఓకే గౌరవిస్తున్నాం, వాళ్ళ మతాన్ని స్వీకరించారు, అయిపోయింది. వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు, కానీ మనం అందరం ఒకే ఇంట్లో జీవిస్తున్నాం. ఒక ఇంట్లో జీవిస్తున్నప్పుడు నేను నీకు నచ్చని పని చేస్తే నీ మనసుకు నొప్పిగా ఉంటుంది. అవును, అటువంటప్పుడు మన అందరం ఒకే ఇంట్లో నివసిస్తున్నాం కాబట్టి నీకు నచ్చని పని నేను ఎందుకు చేయాలి? ఆ నచ్చని పని చేయకపోవడం వల్ల నాకేం నష్టం లేదే. నష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు చేయాలి? నువ్వు గోవుడు ఇప్పుడు ముస్లిం అనే వ్యక్తి బక్రీద్ రోజు గోవులను కోస్తున్నారు, ఆ రోజు రోడ్లపైన ఆపుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి, ఓర్నోడు చంపుకుంటున్నారు, గన్లు వేలుతున్నాయి, కత్తులతో దాడులు చేసుకుంటున్నారు. ఇవన్నీ కాదు, మనందరం భారతదేశం అనేటువంటి ఒక ఇంటిలో ఉంటున్నాము. హిందువులను గౌరవించి, హిందువులను నీ యొక్క సోదరులుగా భావించమని ఖురానే చెప్తుంది. కాఫీర్లుగా భావించమని ఎక్కడా చెప్పట్లేదు. సోదరులుగా భావించమనే చెప్తుంది. ప్రతి హిందువు నీ యొక్క ప్రకారము, నీ యొక్క ఖురాన్ ప్రకారము ప్రతి హిందువు కానీ, ప్రతి క్రిస్టియన్ కానీ, ప్రతి బౌద్ధుడు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సహోదరునిగా భావించని చెప్తాడు. నీ సహోదరునికి నష్టం జరుగుతున్నప్పుడు, అంటే నీ సహోదరుని హృదయంలో బాధ కలుగుతున్నప్పుడు ఆ బాధ కలిగించే పని చేయాల్సిన అవసరం ఏముందని నేను. అయితే ఇక్కడ ఇంకో డిస్కషన్, ఎవరైతే గోవులు అమ్ముతున్నారో వాళ్ళు హిందువులే, అంటే వ్యవసాయదారులు వాళ్ళే గోవులు అమ్ముతున్నారు. అవును, అంటే వాళ్ళు ఎందుకు అమ్మాల్సి వస్తుంది నిజంగా అంటే, సార్ ఇంతకుముందు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఒక ఆవు దాని లైఫ్ టైం దాంతో వ్యవసాయం చేసుకొని అది చనిపోయితే పాతి పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు జనరల్గా, అది పాలు ఇవ్వడం బంద్ చేస్తుంది అనే వరకు దాన్ని తీసుకుపోతున్నారు, అమ్మేస్తారు. ఎక్కడికి అమ్ముతారు? వాళ్ళు కొనేటోళ్ళు ఎవరు? దీనికి సంబంధించి చాలా పెద్ద చర్చ ఉంటుంది. దాన్ని ఆపాలంటే మనం వ్యవసాయ అనుబంధంగా ఈ యొక్క ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలు, ఆవుల పదార్థాల వ్యర్థాలు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి వ్యవసాయం చేయమని ఈ యొక్క వ్యవసాయ అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది అనేటువంటి చాలా మంది ప్రకృతి వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలని జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేస్తారండి, ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరు పాటిస్తే ఆవులతో చాలా పని ఉంటుంది, ఎవరికి అమ్మరు. ఇక్కడ వాళ్ళ ఆర్థిక అవసరాలను బట్టి ఆవులను అమ్ముతున్నారు, వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ ఆవులను కొంటున్నారు, కబేలాలకు గదిలిస్తున్నారు. ఇదంతా ఈరోజు మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడినంత మాత్రాన అయిపోదు. కానీ దీనికంటూ సొల్యూషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మన జాతీయ జంతువు అనేటువంటిది పులి. అవును, అదే జాతీయ జంతువుగా ఈ యొక్క ఆవును ప్రకటిస్తే ఇటువంటి సంఘటనలు, అంటే అనవసరమైనటువంటి చర్చలు, అనవసరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఆపేటువంటి అవకాశం దానిపైన ప్రభుత్వాలు ప్రకటించాలి. ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి కొన్ని చాలా మటుకు గో సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ. ఏది ఒక పట్టాన, ఏది ఒక రోజు కాదు. ఎక్కడను ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏది ఒక పట్టాన కానీ ఏది ఒక కాదు. నీవు ఎడ్డామంటే నేను తెడ్డామంటారు, నీవు తెడ్డామంటే నేను ఎడ్డామంటారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి నాకు నచ్చింది నేను చెప్తున్నా, నీకు నచ్చింది నువ్వు చెప్తున్నావు, ఆయనకు నచ్చింది ఆయనకు చెప్తున్నావు. నీకు వాక్ స్వతంత్రం ఉంది. నేనేమంటున్నానంటే ఎవరికి ఏం స్వతంత్రం ఉన్నా, ఎవరికి ఎంత ప్రజాస్వామ్యం ఉన్నా, ఇతరులకు హాని కలగకుండా, ఇతరుల మనసు నొప్పించకుండా నీవు బతకడం అనేటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటిది గ్రంథాలు చెప్తున్నాయి. మనం గ్రంథాల్లో ఉండేదే మాట్లాడుతున్నాం.
ఇతరులకు నొప్పించకుండా నువ్వు బ్రతికేటువంటి అవకాశం ఉంటే ఆ యొక్క దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఏమైనా తప్పులు చేసినా నిన్ను క్షమిస్తాడు. ఇతరులకు నొప్పి కలిగించే ఏ ప్రయత్నం చేసినా దేవుడు నిన్ను క్షమించడు. ఓకే, దానికి తగ్గ శిక్ష ఖచ్చితంగా నీకు ఉంటుంది. ఆ యొక్క కర్మఫలం నువ్వు అనుభవించాలని మనం కూడా చెప్తుంటాం. ఏదైతే నువ్వు కర్మ చేస్తావో ఆ కర్మఫలాన్ని ఖచ్చితంగా నీకు అంటుతుంది. ఆ కర్మఫలం అనేటువంటిది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. నువ్వు చేసినటువంటి కర్మను బట్టి ఆ యొక్క కర్మఫలం వస్తుందని చెప్తున్నాడు. అదేవిధంగా నీవు చేసినటువంటి అంతిమ దినం రోజు, అదేవిధంగా నీవు చేసినటువంటి దాన్ని బట్టి అంతిమ దినం రోజు, ఆ తీర్పు దినం రోజు నీకు ఖచ్చితంగా అది కనిపిస్తుంది నీకు. కానీ ఈరోజు కనిపించకపోవచ్చు. నీవు అల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, నీవు దేవుని దగ్గరికి పైకి వెళ్ళినప్పుడు కానీ ఉందని నమ్ముతున్నాను కాబట్టి కనిపిస్తుందని చెప్తున్నాను. ఓకే, ఏడుంది స్వర్గం చూపించంటే నేను కూడా చూపించలేదు, నాకు కూడా తెలియదు. నా పెద్దలు నాకు చెప్పినారు, నా గ్రంథాలు నాకు చెప్తున్నాయి, నేను నమ్ముతున్నా. నా గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రతి విషయం నిజమని నమ్ముతున్నాను నేను. ఖురాన్లో ఉన్నటువంటి ప్రతి విషయం నిజమని నమ్ముతున్నా. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం నిజమని నమ్ముతున్నాను కాబట్టి ఇదంతా వాదిస్తున్నాను నేను. బైబిల్లో ఎక్కడ చెప్పలేదన్నందుకు చెప్పలేదని చెప్తున్నాను. ఎవరైనా చెప్పిండ్రు నిజంగానే గోవును కొయ్యాలనేటువంటి విషయం, గోవును హత్య చేయాలనేటువంటి విషయం ఖురాన్లో ఉందని ఎవరైనా చర్చకు వస్తే నన్ను నంబరిస్తా. ఇదే స్టూడియోకి మళ్ళీ రమ్మను, మళ్ళీ వాదిద్దాం ఖచ్చితంగా. మొత్తంగా తిరుపతి రెడ్డి గారు ఒకటి గంటాపదంగా చెప్తున్నారు, బక్రీద్ చేసుకోండి కానీ గోవులను కోసి హిందువులను బాధించకండి. ఖురాన్లో కూడా ఎక్కడ గోవులను కొయ్యాలి అని ఎక్కడ చెప్పబడలేదు. గోవులను పూజించాలి, గోవులను బాధ పెట్టొద్దు అని కూడా ఖురాన్ చెప్పింది అని చెప్తున్నారు. కావాలంటే ఎవరైనా దీని మీద చర్చకు వస్తే కూడా నేను రెడీ అంటున్నారు తిరుపతి రెడ్డి గారు. ఇది ఈరోజు డిస్కషన్. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు, మాకు వచ్చి మా స్టూడియోకి వచ్చి చాలా విలువైనటువంటి సమాచారం అయితే అందించారు. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. థ్యాంక్ యూ.